ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. వీడికి అలా ట్రై పోతారా? సుధి బేబీ ఏంటిది? మీరు ఎప్పుడు ఇలా అందంగా యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఆ దేవుడికి మొక్కుకొని వచ్చాను. దీన్నే మా ఊర్లో భక్తి అంటారు. దీనే మా ఊర్లో బిస్కెట్ అంటారు. ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏం అడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏం అడుగుతాను? పడుకుందాం రండి అన్నాను. మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులుండాలి. మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. एक बात बताओ, सुनाइए। ना तुम सुंदर हो, ना तुम हॉट हो, पर इतना सारा एटीट्यूड लाती कहाँ से हो? ये उनसे पूछिए जो हमारे सपने देखते हैं। బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం? ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? నువ్వు ఇట్టే సతాయిస్తే నేను బిల్డింగ్ మీద నుంచి దుంకుతా చూడు. నేను కూడా వస్తా. నువ్వెందుకు వస్తావు? నేను నిన్ను నమ్మను. ట్రైన్కి ఎక్కినాక నువ్వు దుంకకుంటే ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిర నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా. నువ్వు కంటి సైగ చెయ్యాలా, నే కొండ పిండి కొట్ట. దేవుడా సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా, చెప్పను. దేవుడా ఐ లవ్ యూ. దేవుడా చాలా చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. బొట్టు ఎలా వచ్చావు శశి? దూరం చేసి చేతగాక విడిచిపెట్టొచ్చి. అదేవిడు శశి దూరం. ఎందుకంత కోపం? నీకు తెలియదు, పెద్దల మీద గౌరవంతో సాహసించలేకపోయాను. పాప పెద్దల చేత నువ్వు మంచి. లేకపోతే ఏంటండి, ఎవరైనా చీరలో బాగుంటారు, లేకపోతే జీన్స్ లో బాగుంటారు. మీరేటండి ఏదేసినా బానే ఉన్నారు. నాకు ఇప్పుడు అర్థమైందండి, అందం మనం వేసుకునే బట్టల్లో కాదు. మధు నిన్న ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. నాకు ఇది కొనివ్వు. అదేదో నువ్వే కొనుక్కోవచ్చు కదా నిక్కి. ఆడికెళ్ళి మమ్మల్ని గుంజుకురావాలా దీనికోసం? నచ్చిన వస్తువు కొనుక్కోలేక కాదు, ప్రేమించిన వాడితో కొనిపించుకోవాలని. एक्सक्यूज मी, आप टिकटॉक बनाते हो ना? हाँ जी। मैं लाइक करता हूँ। थैंक यू।
वीडियोस को नहीं आपको। तुमसे मिलके दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये कम నువ్వేం పిలవలేదు కదా? పిలిచానండి ఉదయం మీ బట్టలు వాషింగ్ చేసేటప్పుడు మీ షర్ట్ పాకెట్ లో 1000 రూపాయలు వదిలేదు. நான் போக்குறீங்க, ఐ లవ్ యూ. நான் புறம்போக்குங்க, ఐ లవ్ యూ. நான் ஜெயில இருந்தவங்க, ఐ లవ్ యూ. நான் வேலை வெட்டி இல்லாதவங்க, ఐ లవ్ యూ. நான் டியூப் லைட்டுங்க. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నిన్న డాడీకి మన సంగతి చెప్పేశా. చెప్పేశావా? ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేశావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్ గా విను బాబు. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. రే ఏంట్రా, ఏం కావాలి నీకు? ఏంటి పెళ్లి చేసుకుందావా? రా పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా చేసుకుందాం. నీకు కావాల్సింది అదే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు నేను ఏం ఏంటి నువ్వు? అవు గాని నేను జామకాయలు ఎట్లున్నాయి? తీయగున్నాయి. ఈ ఊళ్ళో మా చెట్టే బాగా తీయగుంటాయి. ఆ చెట్టు మా తాత పెట్టిండు, తింటావా? తెంపిస్తావా? పా తెంపిస్తుందా? పా. నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు, అర్థం కాల. అర్థం ఏంటో చెప్పవే. আমি তোমাকে ভালোবাসি. అవు గాని నేను జామకాయలు ఎట్లున్నాయి? తీయగున్నాయి. ఈ ఊళ్ళో మా చెట్టే బాగా తీయగుంటాయి. ఆ చెట్టు మా తాత పెట్టిండు, తింటావా? తెంపిస్తావా? పా తెంపిస్తుందా? పా. ఐ లవ్ యూ. సరే అడుగు. హాస్ని మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు, ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ లో ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. తెయ్. రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. అందం ఉంది గనక, చూపు ఉంది గనక, చాటుకొస్తే చెబుతా. వచ్చి చూడు చెబుతా, చూడలేని చుక్క. என்ன நினைச்ச நீ என்ன நினைச்ச என் நெஞ்சுக்குள்ள உன்னை வச்சு தச்ச போது కూతంతసేపు సత్తు మునగనియ్యబోయి ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తీయకోయి మామ అరే మామ బజ్జుందామా. నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనిక్కాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. అయినా అంత కోపడతారు. నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అబ్బా. ఓయ్ బంగారం, నువ్వు నా పర్సనల్ ప్రాపర్టీవే. నాకు కాకుండా ఇంకోరికైనా క్లోజ్ అయినావనుకో సంపుతా బిడ్డ.
సరదాగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి. మొగుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగావు చూడు, ఇదే టైమింగ్ అంటే. బ్యాగ్ తీసుకుంటా వెళ్ళందా? చిటికలు వచ్చేస్తారండి. ఒక్క నిమిషం ఆగు. ఏంటి హనీ అక్కడ చూడు, అదేంటి రెండు కలుపు హనీమూన్. ఇదేగా నువ్వు అడిగింది. పద్ధతి నాకు నచ్చదండి. చూడండి ఎలా కూర్చుందో. ఏంది 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 ఎంగేజ్మెంట్ అయినప్పుడు గిట్లానే కూకున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లానే కూకున్నా. గప్పుడు కట్టినావు తాళి, ఇప్పుడు గిట్లా కూకుంటే నీకు నచ్చట్లేదా? ఏంటి వస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? ఏ డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి. టీ నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చినా